ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది, ట్రోలింగ్ కూడా అవుతుందండి. ఏంటంటే బాలకృష్ణ గారేమో ఆయన ఏజ్కి తగ్గట్టుగా, ఇప్పుడు భగవంత్ కేసరి చూసుకున్నా, అఖండ చూసుకున్నా ఆయన ఏజ్కి తగ్గట్టుగా చేస్తున్నారు. ఓ దిక్కేమో చిరంజీవి గారేమో ఆయన ఏజ్ని పక్కన పెట్టి ఒక కుర్రాడ్లా కనిపిస్తున్నారు, హీరోయిన్ పక్కన డాన్సులు వేస్తూ అని అంటున్నారు. మీరేమంటారు దీన్ని? వాళ్ళ ఏజ్ ఎంతమ్మా? వాళ్ళిద్దరు ఏజ్ ఎంత తెలుసా మీకు? ఫ్యాన్స్కి అయితే ఇప్పుడు 30 ఏళ్ళేనమ్మా, 35 ఏళ్ళే. చెబుతున్నా అయినమ్మా, బాలయ్య మొదలైంది ఎప్పటి నుంచి? రాజకీయం నుంచి, కత్తి పట్టిన కాడ నుంచి, చిన్న కేశవరెడ్డి దగ్గర నుంచి రెడ్డిని పైకి లేపాడు బాలయ్య బాబు. చిరంజీవి గారు ఏందమ్మా? డ్యాన్స్, ఒక డ్యాన్స్తో పైకి వచ్చాడు ఆయన. మరి దానికోసం ఆయన కష్టపడుతున్నాడు, బాలయ్య దీనికి కష్టపడుతున్నారు. ఇద్దరు కష్టపడుతున్నారు, దానిలో తప్పే ఉందమ్మా? ఇద్దరు ఉన్న లిమిట్లోనే ఉండారు. ఫ్యాన్స్కి ఇంకా 30 ఏళ్ళు 42 ఏళ్ళ వాళ్ళు మాకు అది. అంటే సోషల్ మీడియాలో బాగా ఎక్కువ వస్తున్నాయి కదా వీటి గురించి, మీకు నేను చెబుతున్నానమ్మా. ఇప్పుడు బాలయ్య గారు రౌడీయిజం, ఆయన సెట్టింగ్ చేసిన మొహాలకు కానీ, జుట్టు పెడతాం కానీ, ఆ లుక్కులకు కానీ అంతా బాగుంది. చిరంజీవి గారు డ్యాన్సర్, ఆయన బాడీ తిప్పడం కానీ అంతా బాడీ, అసలు జిమ్కి వెళ్తున్నా అంటే గ్రేట్. ఆ వయసులో కూడా ఆ తిని గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. సోషల్ మీడియాలో 60 ఏళ్ళు దాటినాయి అంటే బేబే అయిపోతుంది పరిస్థితి. ఏ తిండి తిన్నా కానీ, ఎంత కష్టపడ్డా, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా మూమెంట్ అనేది సరిగ్గా లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది మూమెంట్? బాలయ్యని కానీ చిరంజీవిని కానీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, పెద్ద వాళ్ళు. వీళ్ళిద్దరు హీరోలను చూసి మళ్ళీ ఎట్లా వీళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు, ఎట్లా నటిస్తున్నారు, ఒక ఆలోచనలో ఈరోజు మన సమాజం ఉందమ్మా. వాళ్ళ గురించి సూపర్గా ఇంకా చెప్పుకోవచ్చు. ఇంకా రాబోయే 4-5 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వచ్చిందా, వాళ్ళ సినిమాలు చూసిన వాళ్ళు కానీ, వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు రాబోతున్నాయి. అఖండ ఒక పిఎం చూస్తున్నాడంటే గ్రేట్ అమ్మా. ఇందిరాగాంధీ దండం పెట్టింది ఎన్టీ రామారావు ఆ రోజు శ్రీకృష్ణుడి వేషంలో. ఓకేనా? సేమ్ అదే సిచ్యువేషన్ ఈరోజు మోడీ గారు రేపు ఢిల్లీలో షో చూడబోతున్నారంటే అఖండ. అది తాండవం అనేది ఒక సినిమా ఫీల్డ్కి మళ్ళీ మొదలయ్యింది. ఓకేనా? రేపు సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా కూడా అట్లాగే ఉండిద్దని ఆశ అయితే మాకుంది. అంటే కాకపోతే ఇప్పుడు బాగా ఎక్కువ ట్రోలింగ్ అవుతుంది కదా, చిరంజీవి గారు ఈయన వయసు ఏంటి, ఈయనేంటి, ఈ టైంలో ఈయన ఇలా చేయడం ఏంటి అని కూడా అంటున్నారు. పని పాట లేని పనికి మాలిన వాళ్ళు తప్ప ఈ మాటలు అనేది. ఓకేనా? చదువుకున్న వాళ్ళు కానీ, సినిమాలు చూడాలనే వాళ్ళు కానీ, సంస్కారం తెలిసిన వాళ్ళు కానీ, మన పాత తరాన్ని, మనం మర్చిపోతున్న తరాన్ని మళ్ళీ మనకు చూపిస్తున్నారు అని ఒక సంతోషం అయితే ఇలా సినిమాల్లో అనిపిస్తుందమ్మా. సినిమా పేరుల నుంచి కానీ, డైలాగుల నుంచి కానీ, పాటల నుంచి కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదమ్మా.